హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాస్ట్ 3-4 డేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనం ఆల్రెడీ ఆగస్ట్ నెలలో చాలా కరెంట్ అఫైర్స్ వీడియో చేసాం. ఎవరీ 3 డేస్ 2 డేస్కి ఒకసారి మనం రూపా ఐఏఎస్ అకాడమీ ఈ కరెంట్ అఫైర్స్ అని కూడా నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచ్ ఈ నెల 26న ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఉంది. సో ఏఈఏడబ్ల్యూజీ, అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఆర్ఆర్బీ జేఈ కావచ్చు. ఈ ముఖ్యంగా ఆర్ఆర్బీ జేఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చేస్తున్నాం. మోర్ దెన్ 2000 అక్కడ నోట్స్ రాసుకోమని చెప్పాను, ఎవ్రీడే 20. సో అందరికీ చెప్పండి, ఆల్ యువర్ ఫ్రెండ్స్ రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇండియాలో ఇన్ని వేల క్వశ్చన్స్ ఎవ్రీడే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి ఏ ఛానల్ కూడా చేయడం లేదు ఎక్సెప్ట్ రూపా ఛానల్. ఓకేనా? సో అలాగే కరెంట్ అఫైర్స్ కూడా. సో ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అలాగే ఆఫ్లైన్ బ్యాచ్ 26వ తారీఖున ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రూపాని కాంటాక్ట్ కావచ్చు. ఓకే, సో ఇక కరెంట్ అఫైర్స్కి వద్దాం మనం. సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్జీకర్ హాస్పిటల్ తెలుసు మనకి, మెడికల్ స్టూడెంట్ డెత్, రేప్ అండ్ డెత్, దానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. దాంట్లో మన నాగేశ్వర రెడ్డి అని బట్టి మన తెలంగాణలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆయన కూడా ఉన్నారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టుకి సంబంధించి కొన్ని జడ్జిమెంట్స్ వచ్చి కొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చాయి అన్నమాట. పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో తీసుకొచ్చారు. ఇది న్యూస్లోకి వచ్చింది. అలాగే ఉమెన్ యాక్ట్, వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013, ఈ రెండింటిలో క్వశ్చన్ వస్తుంది. సో ఈ బెంగాల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇమీడియట్లీ నెక్స్ట్ 2 డేస్లోనే మహారాష్ట్రలోకి ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఇలా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి 2 యాక్ట్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా 2+2 డైలాగ్, ఇండో పసిఫిక్ డైలాగ్ అంటాం. ఇది ఇండియా జపాన్, జపాన్ పసిఫిక్ ఓషన్ కంట్రీ, ఇండియా ఇండియన్ ఓషన్ కంట్రీ. ఇండియా పసిఫిక్, ఇండో పసిఫిక్ అంటాం. 2+2 అంటే ఇండియాలో రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్, జపాన్ డిఫెన్స్ మినిస్టర్ మినోరు కిహారా, అలాగే ఇండియా ఫారిన్ అఫైర్స్ జైశంకర్, అక్కడ యోకో కమికావా, ఈ నలుగురు కలిసి 2+2 డైలాగ్. సో మనకి ఇండియా ఎప్పటి నుంచో బెస్ట్ పార్ట్నర్ అనమాట, ట్రేడింగ్ పార్ట్నరు, అలాగే మంచి మిత్రుడు కూడా. ఇక్కడ 2047కి మనకి ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అట. సో దీనికి సంబంధించి జపాన్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి, సహకారం అందించాలి, ఇవన్నీ కూడా 2+2 డైలాగ్స్. ఓకే, సో అదేవిధంగా మనకి పోలియో కేసు మేఘాలయలో ఫస్ట్ టైం ఆఫ్టర్ 2014, 10 సంవత్సరాల తర్వాత కనిపించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆశ్చర్యపోయింది. మేఘాలయలో వెస్ట్ గారో హిల్స్, టిక్రీ కిల్లా ఈ ప్రాంతంలో ఒక 2 ఇయర్ చైల్డ్కి వచ్చిందనమాట. అదట సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అట. అంటే వ్యాక్సిన్ వేసే క్రమంలో అది వచ్చింది తప్ప ఒరిజినల్ కాదు అని చెప్పడం జరిగింది. సో అలాగే మనం ఇంతవరకు పోలియోని ఎప్పుడు నిర్మూలించాం ఇండియా నుంచి అంటే 2014కి పోలియో ఫ్రీ కంట్రీ ఇండియా అయిపోయింది. 2014కి అనమాట పోలియో ఫ్రీ కంట్రీ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఈ మేఘాలయలో కనిపించడం ఫస్ట్ టైం 10 ఇయర్స్ తర్వాత. అందుకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మనం ఫస్ట్ టైం స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసినాం, స్మాల్ పాక్స్ 1980లో. అలాగే ప్లేగు, రెండర్ పెస్ట్, యార్స్ 2015లో, నియోనటాల్ టెటానస్ కూడా 2015లో. ఇవేమీ లేవు మన ఇండియాలో ఇప్పుడు, కంప్లీట్ ఎరాడికేటెడ్ ఇంక్లూడింగ్ పోలియో. కానీ ఇది రీసెంట్గా కనిపించేటప్పటికి ఆశ్చర్యపోయినాం అనమాట. ఓకే, అలాగే గ్రామ్ స్టువార్ట్ స్టైన్స్, ఈయన ఒక మత ప్రబోధకుడు. ఈయన్ని 1999లో మర్డర్ చేశారు, ఈయన 2 సన్స్ని కూడా. ఆ నిందితుడు రవీంద్ర పాల్ ఆలియాస్ దారా సింగ్, ఒడిషా. ఈయన రీసెంట్గా ఈయనకి లైఫ్ పడిందనమాట. సుప్రీంకోర్టుకి అప్లై చేసుకున్నాడు, నేను ఎర్లీ రిలీజ్ అని. సో ఎర్లీగా రిలీజ్ చేయండి అని చెప్పి. దీనికి సుప్రీంకోర్టు ఒడిషా గవర్నమెంట్ని అడిగింది, మీ ఒపీనియన్ ఏంటని. అందుకని న్యూస్లోకి వచ్చింది. అప్పట్లో పెను సంచలనం కేసు, ఇది పెను సంచలనం అనమాట. ఓకే, అలాగే పిఎం విజిట్ టు పోలాండ్ అండ్ ఉక్రెయిన్
రెండు కూడా ఉక్రెయిన్, పోలాండ్ అండ్ ఉక్రెయిన్. ఈ పోలాండ్ని గేట్వే ఫ్రమ్ యూరప్ టు ఇండియా అంటారు. 45 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ పిఎం పోలాండ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ ఆఫ్టర్ 45 years. ఫస్ట్ పిఎం మోడీ. ఈ యూయూలో 6th largest ఎకానమీ అంటే పోలాండ్ ఎందుకు వెళ్ళామంటే మనకు సాయం చేసింది. 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ 4000 members పోలాండ్ సరిహద్దు నుంచి ఇండియా వచ్చారు. అందుకని మనకి మోడీ గారు పోలాండ్ వెళ్ళారు. అలాగే పోలాండ్ పిఎం డొనాల్డ్ టస్క్, ప్రెసిడెంట్ ఆండ్రెస్ డుడా వీళ్ళని కూడా మీట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. అలాగే మన ఇండియాలో రేషన్ షాప్స్, ఇన్ని ఫేర్ షాప్స్ అంట, జన్ పోషణ్ కేంద్రాస్గా కొన్ని మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దాంట్లో భాగంగా 4 states ఎంచుకున్నారు. దాంట్లో గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, యూపీ, ఏపీ లేదు. సో సౌత్ ఇండియాలో తెలంగాణ ఉందన్నమాట. అంటే 50% రిచ్ న్యూట్రియంట్ ఫుడ్స్ అమ్ముతారనమాట. మిగతావి డొమెస్టిక్ యుటెన్సిల్స్ అమ్ముతారు. సో ఇది ఈ ప్రోగ్రామ్ సంబంధించి. అలాగే ఐసీసీ ఉమెన్ క్రికెట్ యాక్చువల్లీ T20 బంగ్లాదేశ్లో జరగాలి. ఈ బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్ గవర్నమెంట్ పడిపోవడము ఎంత అన్సేఫ్ కండిషన్స్ కాబట్టి దాన్ని మార్చారు యూఏఈకి. ఇది October 3 to 20 జరుగుతుంది అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మార్చడం జరిగింది. ఓకే. అలాగే క్యాస్ట్ సెన్సెస్ న్యూస్లోకి వచ్చింది. 2011 క్యాస్ట్ సెన్సెస్ని ఫస్ట్ టైం తీసుకున్నాం మనం జనాభా లెక్కల్లో, కానీ బయటపరచలేదు, నాట్ డిస్క్లోజ్డ్. తర్వాత 2015లో కూడా కర్ణాటక స్టార్ట్ చేస్తా అని చెప్పింది, కానీ చేయలేదు. 2023లో మాత్రం బీహార్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా క్యాస్ట్ సెన్సెస్ టేకెన్ అండ్ పబ్లిష్డ్. ఫస్ట్ స్టేట్ బీహార్ అనమాట. ఓకే. సో అందుకే న్యూస్లోకి వచ్చింది. అలాగే డంబర్ డ్యామ్ చాలా ఇంపార్టెంట్. త్రిపుర ఇది త్రిపురలో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా. ఈ డ్యామ్ రిలీజ్ చేయడం వల్ల గేట్లన్నీ ఒకేసారి ఈస్ట్ బంగ్లాదేశ్లో ఫ్లడ్స్ వచ్చాయట. సో అది చాలా పెద్ద కంట్రవర్సీ నడుస్తుంది. ఏ డ్యామ్ అది? డంబర్ డ్యామ్, త్రిపుర. ఓకే. అలాగే కుకీజో అనే ఒక తీవ్రవాదులు క్యాంప్స్ అనమాట వాళ్ళు మణిపూర్లో, అవి రీసెంట్గా మనం ఐడెంటిఫై చేయడం మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఇది న్యూస్లోకి రావడం జరిగింది. కుకీజో మణిపూర్, కుకీస్ ఎక్కడ ఉంటే ట్రైబల్స్ మణిపూర్లో ఉంటారు. అలాగే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది 2005 యాక్ట్ ప్రకారం వచ్చింది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది 189 గ్లేషియర్ లేక్స్ని ఐడెంటిఫై చేసింది హిమాలయాస్లో. ఇవి ప్రమాదం అంటే గ్లేషియల్ డిజాస్టర్స్కి ప్రమాదం అన్నమాట. దాంట్లో ముఖ్యంగా లోనాక్ లేక్ సిక్కింలో ఇది లాస్ట్ టైం తెగిపోవడం, వీక్గా ఉండడం, తెగిపోవడం, చాలా ఫ్లడ్స్ రావడం సిక్కింలో, ఇవన్నీ జరిగాయి, గ్లేషియల్ ఫ్లడ్స్ అనమాట. ఓకే. అలాగే తమిళ యాక్టర్ విజయ్ టీవీకే పార్టీ పెట్టారు. తమిళగా వెట్రి మనకి కజగం, తమిళగా వెట్రి కజగం టీవీకే. అయితే ఆయన ఈ పార్టీ పెట్టిన తర్వాత సింబల్ ఫస్ట్ టైం ప్రకటించారు. నిన్న సింబల్ ప్రకటించారు. ఆ సింబల్ ఏముందంటే 2 colors అనమాట. మెరీన్ టాప్ అండ్ బాటమ్, ఎల్లో మిడిల్ ఉంది. మధ్యలో మనకి వాగై ఫ్లవర్ అంటే శిరీష పుష్పం అంటుంది. ఆ పుష్పం చుట్టూ 28 స్టార్స్ ఉంటాయి. మధ్యలో అటు ఇటు 2 ఫైటింగ్ టస్క్స్ అంటే ఏనుగులు అనమాట. 2 ఫైటింగ్ టస్క్స్ అనమాట. ఇది సింబల్. పైన కింద మెరీన్, మధ్యలో ఎల్లో, మధ్యలో శిరీష పుష్పం అంటే వాగే ఫ్లవర్, అటు ఇటు 2 ఏనుగులు ఫైటింగ్ చేస్తున్నట్టు ఉంటాయి అన్నమాట. ఇది ముఖ్యంగా విజయ్ తమిళ యాక్టర్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇవి మనకి ఈ 3-4 days కరెంట్ అఫైర్స్. అంతకుముందు ఒక వీడియో కూడా చేశాను నేను. మళ్ళీ 2-3 days తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆఫ్లైన్ బ్యాచ్ 26th 3 నెలలు మీరు GS వీక్ అని అనుకుంటే 3 నెలల రూపాయస్ అకాడమీకి వస్తే యూ విల్ బికమ్ మాస్టర్, నో డౌట్ ఎట్ ఆల్. మీకే తెలుస్తుంది. సో అన్ఎక్స్పీరియన్స్డ్ 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని వేసుకున్న వాళ్ళు ఏమీ చెప్పలేరు మీకు. ఈ ఫీల్డ్లో సుదీర్ఘంగా 25 సంవత్సరాలు
ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అనేక లోటుపాట్లు మాకు తెలుస్తాయి. సో నిన్న మొన్న వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా గ్రిప్ లేకుండా సబ్జెక్టు మీకు చెప్తే మీ జీవితాలు నాశనం చేసినట్టు అవుతుంది. అలా చాలామంది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, రాసిన వాళ్ళందరూ మోసపోయి ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక క్వాలిఫైడ్ టీచరు మీకు అన్క్వాలిఫైడ్ టీచర్కి చాలా తేడా ఉంటుంది. అలాగే 25 years ఎక్స్పీరియన్స్ టీచర్కి 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ టీచర్కి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్లో చాలా తేడా ఉంటుంది. సో రూపా ఐఏఎస్ అకాడమీ అనేది మనం చూస్తే టాప్ టు బాటమ్ వీ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ ది సబ్జెక్ట్స్. ఓకే. సో ఫ్రెండ్స్, మరి రూపా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ డౌట్ ఉంటే కూడా మీకు ఈ నెంబర్కి కాల్ చేయండి, 9121 644 146. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.